కమ్ సెకండ్ ఇయర్ జనరల్ వాళ్ళకి మెయిన్ పేపర్స్ 3 ఉంటాయి. AS4, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ బిజినెస్ లా. ఇన్కమ్ ట్యాక్స్ 100 మార్క్స్ పేపర్. దీంట్లో 5 యూనిట్లు ఉంటాయి. ద ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ లో ఇన్కమ్ ట్యాక్స్ లా బేసిక్ కాన్సెప్ట్స్, ఇన్కమ్, పర్సన్, SSC, అసెస్మెంట్ ఇయర్, అగ్రికల్చర్ ఇన్కమ్, capital and revenue, residential status, income exempted from tax. అంటే ఆదాయపన్ను చట్టం నిబంధనలు, అలాగే ముఖ్య విషయాలు, ఆదాయ పన్ను, వ్యక్తి, SSC, పన్ను నిర్ధారణ సంవత్సరం, వ్యవసాయ ఆదాయం, మూలధనం మరియు రాబడి, నివాస ప్రతిపత్తి, మినహాయింపబడే ఆదాయాలు. ఈ టాపిక్ లోంచి మనకి 2 ఎస్సేస్ ఇస్తాయండి. ఒక ఎస్సే రాయాలి, అలాగే 2 షార్ట్ క్వశ్చన్స్ రాయాలి. 2 థియరీ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే చిన్న ప్రాబ్లం ఇవ్వచ్చు. సో 2 ఇస్తే 2 థియరీ ఇవ్వచ్చు, లేకపోతే చిన్న ప్రాబ్లం ఇవ్వచ్చు. ప్రాబ్లం కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఈ యూనిట్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ట్యాక్స్ చూసుకుంటే, సో ట్యాక్స్ అనేది ఎప్పటి నుంచి, ప్రాచీన కాలం నుంచి కూడా ట్యాక్స్ అనేది ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా అది ట్యాక్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే మెయిన్ సోర్సెస్ అంటే ఏ స్టేట్ కైనా, ఏ కంట్రీకైనా, ఏ స్టేట్ కైనా డెవలప్మెంట్ జరగాలంటే కంపల్సరీ ట్యాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ద ట్యాక్స్ mean statutory payment to be made by the public and imposed by the government. Tax means statutory payment to be made by the public and imposed by the government. The word tax is derived from the Latin word taxor. And taxor, it means to estimate or value. అంటే పన్ను అనే పదానికి సామాన్య మానవునికి గాని, అతని కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి ప్రయోజనం ప్రత్యక్షంగా పొందకుండా ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించే మొత్తం అని అర్థం. అంటే ఏంటి? సామాన్య మానవుడు గాని, లేదా అతని కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి ప్రయోజనం పొందకుండా ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించే మొత్తాన్ని పన్ను అని చెప్పొచ్చు. ఇక్కడ ఇది లాటిన్ భాషలో, అంటే ఆంగ్ల భాషలో ట్యాక్స్ అనే పదం మూల పదం ఏంటంటే లాటిన్ లోని టాక్సోర్. అంటే టాక్సోర్ అంటే ఏంటంటే అంచనా లేదా విలువ. ఇక్కడ ప్రొఫెసర్ యాడమ్స్ కూడా ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఇక్కడ ప్రొఫెసర్ యాడమ్స్ లో 4 నలుగురిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 4 యాంగిల్స్ ని, 4 యాంగిల్స్ ని బేస్ చేసుకుని చెప్పాడు. ద ఫస్ట్ వన్ అంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ స్టేట్, అంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ స్టేట్, ఏ ట్యాక్స్ ఈజ్ సోర్సెస్ ఆఫ్ డెరివేటివ్ రెవెన్యూ ఫ్రమ్ derivative revenue. A tax is sources of a derivative revenue. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? ప్రభుత్వం పరంగా ఆలోచించుకుని ఏం చెప్పాడండి? ప్రభుత్వ దృష్టిలో వనరుల వసూళ్లకు ఒక మూలం అన్నాడు. వనరుల వసూళ్లకు ఒక మూలం అని చెప్పాడు. అలాగే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ సిటిజన్ అంటే ఏంటి? పౌరుని దృష్టిలో బలవంతపు చెల్లింపు. ఏ ట్యాక్స్ ఇస్ కోర్స్డ్ పేమెంట్. అలాగే ద అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పరిపాలన యంత్రాంగం దృష్టిలో చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డిమాండ్ ఫర్ మనీ బై స్టేట్ ఇన్ కన్ఫర్మిటీ టు ఎస్టాబ్లిష్డ్ రూల్స్. అంటే ఏంటి? ఇక్కడ పరిపాలన దృష్టిలో చూసుకుంటే ప్రభుత్వం చేత నిర్ణయించబడిన నియమావళి ప్రకారం చెల్లించవలసిన మొత్తం. అలాగే ఇంకోటి చూసుకుంటే ఇన్ ద పాయింట్ ఆఫ్ థియరీ అంటే ఆర్థిక శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఇక్కడ
Tax is contribution from individual for common expenditure. Tax is contribution from individual for common ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రజా సంక్షేమ కొరకై ప్రభుత్వానికి చెల్లింపు అని అర్థం. ఇది మనకి ట్యాక్స్ అనే పదం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ ఎలా ఇస్తా అంటే డిఫైన్ ట్యాక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్ అంటాడు. అంటే ఈ టాపిక్ లో మనకి డిఫైన్ ట్యాక్స్, పన్ను అనగానేమి, పన్ను యొక్క లక్షణాలు రాయండి అంటాడు. సో దీంట్లో ఫస్ట్ చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్, ద ట్యాక్స్ కెన్ బి ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ. ట్యాక్స్ కెన్ బి ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ అంటే ప్రభుత్వం మాత్రమే పన్ను విధించాలి. ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలి. ట్యాక్స్ ఆర్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ట్యాక్స్ ఆర్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. పన్నును నగదులోను మాత్రమే చెల్లించాలి. ఇక్కడ బార్టర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు అంటే వస్తు మార్పిడి ఉన్నప్పుడు వస్తువును మార్పిడి చేసేవారు. బట్ ఎప్పుడైతే కరెన్సీ ఇంప్లిమెంట్ అయిందో అక్కడి నుంచి మాత్రం అందరూ కూడా ట్యాక్స్ అనేది నగదు రూపంలోనే కట్టాలి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్యాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దేశంలోని ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటా. అంటే ద ఎయిమ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మెయిన్ ఎయిమ్ ఏంటంటే ట్యాక్స్ ఇస్ ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద కంట్రీ. అంటే ద ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద కంట్రీ. అలాగే ఇంకో ఆబ్జెక్ట్ చూసుకుంటే రైజ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. ట్యాక్స్ ఇస్ టు రైజ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వం రాబడిని పెంచుకోవడానికి. ద ట్యాక్స్ ఇస్ లీగల్ కలెక్షన్ అంటే ట్యాక్స్ చట్టపరమైన వసూళ్లు. అలాగే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే పన్ను చెల్లింపుదారుని యొక్క త్యాగం కొంత మేరకు కలదు. అంటే పేమెంట్ చేసేవాడు ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాలి. అలాగే ఇంకోటి, ద గవర్నమెంట్ బై విర్చ్యూ పవర్ కన్ఫర్డ్ అండర్ కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై విర్చ్యూ ఆఫ్ ఇట్ పవర్ కన్ఫర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో రాసిపోయి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు ద్వారా పన్ను విధించును. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు ద్వారానే ఇక్కడ ఈ మన ట్యాక్స్ అని విధిస్తారు. ద ట్యాక్స్ ఇస్ నాట్ పేమెంట్ for specific service rendered by government to taxpayer. Tax is not a payment for specific service rendered by the government to taxpayer. అంటే ప్రభుత్వం పన్ను చెల్లింపు ద్వారా ప్రత్యేకంగా అందించిన సేవలకు ప్రతిఫలంగా పన్ను విధించదు. అలాగే ద ట్యాక్స్ మే బి ఇంపోజ్డ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్. సో ట్యాక్స్ అని దేని మీద సంపదపై కానీ లేకపోతే ఆదాయం పన్ను కానీ విధించబడుతుంది. ఈ కోసం మనకి ఎలా ఇవ్వచ్చు అంటే డిఫైన్ ట్యాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇది 5 మార్క్స్ కూడా ఇవ్వచ్చు అండి, లేకపోతే 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే మనకి ఎలా ఇవ్వచ్చు అంటే రెండోది, సో ఆబ్జెక్ట్ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను యొక్క ఉద్దేశాలు. సో పన్ను యొక్క ఉద్దేశాలు చూసుకుంటే పన్ను యొక్క ఉద్దేశాలని 2 types గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్, ద ట్యాక్స్ can be divided 2 angles. So traditional approach and modern approach. అంటే ట్రెడిషనల్ అప్రోచ్ అంటే తెలుగులో సనాతన దృక్పథం, రెండోది ఆధునిక దృక్పథం. సో సనాతన దృక్పథం అంటే సనాతన దృక్పథంలో ట్రెడిషనల్ అప్రోచ్ లో మళ్ళీ ఈ అప్రోచ్ మళ్ళీ 2 types గా డివైడ్ అవుతాయి. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్, సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రధాన ఉద్దేశాలు, రెండోది అనుబంధ ఉద్దేశాలు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే గవర్నమెంట్ యొక్క డే బై డే ఎక్స్పెండిచర్ ని జనరేట్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే టు జనరేట్ ఇన్కమ్ టు మీట్ డే టు డే ట్రాన్సాక్షన్స్, డే టు డే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వం యొక్క దైనందిక కార్యక్రమాలు అంటే రోజువారీ కార్యక్రమాల కోసం ఆదాయాన్ని సమకూర్చుట. అలాగే టు మేక్ ఎ ప్రొవిజన్ ఫుల్ఫిల్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. టు మేక్ ఎ ప్రొవిజన్
టు మేక్ ఏ ప్రొవిజన్ టు ఫిల్ బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్. అంటే ప్రజల యొక్క కనీస అవసరాలు సమకూర్చుకోవడానికి ఇది ఆదాయం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ద టాక్సేషన్ పాలసీ ఈజ్ ఏ కీ ఇన్స్ట్రుమెంట్ to bring socio and economic changes of the people. The taxation policy is a key instrument to bring socio and economic changes of people. అంటే ఇక్కడ ఇది ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక జీవితంలో మార్పులు చేయడకు పన్నుల విధానం ఒక సాధన. అంటే ఏంటి? ప్రజల్లో సాంఘికంగా ఆర్థిక జీవన మార్పులు చేయడానికి పన్నుల విధానం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకో పని చూసుకుంటే టు ప్రొడక్ట్ అంటే ట్యాక్స్ టు ప్రొడక్ట్ ద హోమ్ ట్రేడ్, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఫారెన్ బిజినెస్ మ్యాన్. అంటే ఏంటి? విదేశీయ వర్ధకం నుండి స్వదేశీయ పరిశ్రమలకు కానీ స్వదేశంలోని వర్ధకులకు పోటీ నుండి రక్షణ కల్పించడం. అంటే విదేశ వర్ధకుల ద్వారా వచ్చే పోటీని అంటే లోకల్ అంటే స్వదేశీ పరిశ్రమలకు కానీ స్వదేశ వర్ధకులకు కానీ ఇది రక్షణ కల్పిస్తుంది. అలాగే ఇంకా చూసుకుంటే ఏ గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రొవైడ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. అంటే ఒక ఆదర్శవంతమైన పన్ను విధానం ఆదాయం మరియు సంపదను పునర్పంపిణీ చేయును. అంటే ఒక గుడ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రొవైడ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. అలాగే చూసుకుంటే సబ్సిడరీ ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఇది ద ఫస్ట్ ఆబ్జెక్ట్ చూసుకుంటే ర్యాపిడ్ అండ్ ఒక కంట్రీ ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ ట్యాక్స్ అని ఉండాలి. వన్ ఆఫ్ ద ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంపోజింగ్ ట్యాక్స్ ఈజ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ పబ్లిక్ క్యాపిటల్ ఫర్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. అంటే శీఘ్ర ఆర్థిక అభివృద్ధికి పన్ను విధింపు ద్వారా సమకూర్చిన మూలధనం వనరులుగా తీసుకునేందుకు ముఖ్య ఉద్దేశం. అలాగే ఇన్ ద టైమ్ ఆఫ్ scarcity of commodity, high tax rate reduce the domestic consumption. అంటే in a time of scarcity of commodity, high tax rate reduce the domestic consumption. అంటే దేశంలో ఒక వస్తువు కొరత ఏర్పడినప్పుడు ఎక్కువ పన్ను విధించి ఆ సరుకు యొక్క వినియోగంలో దేశం తగ్గించును. అలాగే ఇక్కడ దీని యొక్క ఇంకో అబ్జర్వ్ చూసుకుంటే ఇక్కడ దీంట్లో మెయిన్ సేవింగ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ ఎక్కువ ట్యాక్స్ ఉండడం వల్ల సేవింగ్ ఎంకరేజ్ అవుతుంది. ఎంకరేజ్ ద సేవింగ్ and channelize such saving into the investment in the form of shares and of limited companies. అంటే పొదుపును ప్రోత్సహించి ఆ పొదుపు ద్వారా వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ద మోడర్న్ అప్రోచ్ చూసుకుంటే మోడర్న్ అప్రోచ్ లో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలంటే the modern approach, first one, so economic development, increasing employment opportunities, ఉపాధి కల్పన పెరుగుదల కోసం. అలాగే reducing regional imbalances అంటే ప్రాంతీయ అసమానత తగ్గించడానికి, regulation of consumption, undesirable commodities అంటే ప్రాధాన్యత లేని సరుకు వినియోగంపై నియంత్రణ. అలాగే విదేశీ వర్ధకం నుండి స్వదేశ పరిశ్రమలు రక్షణ కల్పించుట. అంటే విదేశ వర్ధకం నుంచి అంటే ప్రొడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద ఫారెన్ ఇండస్ట్రీస్. అలాగే మానవ హక్కుల రక్షణకు పరిరక్షణ, రెగ్యులేటింగ్ ప్రొడక్షన్ ఫ్రమ్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే జాతీయ అవసరాల దృష్ట్యా ఉత్పత్తిని నియంత్రణ చేయుట, ప్రమోటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెస్ట్రిక్షన్ ఇంపోర్ట్స్, ప్రమోటింగ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎగుమతులు పెరుగుటకు మరియు దిగుమతి నియంత్రణ చేయుటకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకి మోడర్న్ అప్రోచెస్. ఈ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ట్యాక్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్స్. పన్ను యొక్క ఉద్దేశాలను అడుగుతారు.
అనే ఉద్దేశం. ఈ ఒక క్వశ్చన్ తెలియ అలాగే ఇంకో